ఓన్లీ కింది దాంట్లోనే లైట్ వస్తుంది, పైన రాదు. కూలింగ్ టెంపరేచర్ మొత్తం సెట్టింగ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది, లోపల ఏమి ఉండదు అనమాట. ఇంత ముందున్న ఫ్రిడ్జెస్ లో లోపల ఆప్షన్ చేస్తుండే, ఇప్పుడు అట్లా ఏమి ఉండదు, మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 లైట్స్ వస్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి పైన ఫ్రిడ్జ్ ని ఇండికేట్ చేస్తుంది లైట్, ఈ లైట్ వచ్చేసి కింది ఫ్రిడ్జ్ ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఆల్ సీజన్ అని లైట్ వస్తుంది కదా. ఆల్ సీజన్ అంటే ఏంటంటే మనం దీంట్లో పెట్టిన ఐటమ్ ను బట్టి, బయట ఉన్న వెదర్ ని బట్టి ఆటోమేటిక్ గా కూలింగ్ అయిపోతుంది. ఇక్కడ 6th సెన్స్ అని ఇచ్చారు కదా, సెన్సింగ్ చేసేసుకుని ఆటోమేటిక్ అదే కూలింగ్ అయిపోతుంది. లేదు మీకు సపరేట్ ఆప్షన్స్ కావాలి దానికి అని అనుకుంటే సపరేట్ కూడా ఇస్తాడు. ఇక్కడ ఆప్షన్స్ మోడ్స్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ గ్రాసరీ డే అని వస్తుంది. గ్రాసరీ అంటే ఏంటి, మనకి వెజిటేబుల్ షాప్ లో తెచ్చుకున్న వెజిటేబుల్స్ కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే ఈ ఆప్షన్ లో పెట్టినప్పుడు పైన దాంట్లో కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వేరే ఆప్షన్, ఇది పర్మనెంట్ గా ఉంచకూడదు అనమాట. పర్మనెంట్ గా ఉండే ఆప్షన్స్ ఫస్ట్, లాస్ట్, దీనిలో వెకేషన్, అవి ఎన్ని రోజులున్నా ప్రాబ్లం ఉండదు. మిగతావన్నీ మనకు కావాల్సినప్పుడు పెట్టుకొని మళ్ళీ చేంజ్ చేసేసుకుంటే బెటర్. నెక్స్ట్ బేవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ అట్లాంటివి ఏమన్నా ఎక్కువ ఉన్నాయి, కూలింగ్ టెంపరేచర్ అనేది మనకు కొంచెం ఎక్కువ కావాలి ఫ్రిడ్జ్ లో, ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రీజర్, పై దాంట్లో హెవీ కూలింగ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్. నెక్స్ట్ ఎనర్జీ సేవర్, అంటే పైన మనం ఆల్ సీజన్ లో పెడితే మనకి ఎక్కువ కూలింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కూలింగ్ టెంపరేచర్ ని తగ్గించి 4-5 డేస్ బయటకు వెళ్ళినప్పుడు దీంట్లో ఐటమ్స్ ఏం లేవు, తక్కువ టెంపరేచర్ కావాలి, ఈ ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఫాస్ట్ ఐస్ అని ఇచ్చారు కదా, మనకి రెగ్యులర్ గా పైన దాంట్లో పెట్టినప్పుడు ఐస్ క్యూబ్స్ 1 అవర్ పడుతుంది కావడానికి, మనకు ½ అన్ అవర్ లో క్యూబ్స్ కావాలి అని అంటే ఈ ఆప్షన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్రెస్ చేస్తే బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా అవుతున్నాయి అనుకోండి, కింద పైన రెండిట్లలో కొంచెం ఎక్కువ కూలింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు కేక్స్ కానీ అవి స్టోరేజ్ చేసుకుంటాం కదా మనం, సో కింద పైన రెండిట్లలో కొంచెం ఎక్కువ కూలింగ్ వస్తుంది. వెకేషన్, మనం ఎటన్నా బయటికి వెళ్తున్నాం 15 days, 1 month, 2 months, 3 months, ఫ్రిడ్జ్ ని ఆఫ్ చేయకూడదు, వెకేషన్ లో పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ చెఫ్ మోడ్ అంటే ఏంటంటే మనం ఏదైనా పైన వీళ్ళు నాన్ వెజ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ పెట్టుకోవాలంటే ఇక్కడే పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ ఒక 1 week ఉండాలంటే ఇక్కడే పెట్టుకోవాలి, ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే అవి గడ్డగట్టిపోతాయి. ఇప్పుడు నాన్ వెజ్ గడ్డగట్టిపోతుంది 1 day కంటే ఎక్కువ ఉంటాయి, ఐస్ క్రీమ్ కూడా ఐస్ అయిపోయి గడ్డగట్టిపోతుంది, లిక్విడ్ లా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ తీసి దాన్ని తినలేము కదా. సో మీకు నాన్ వెజ్ కూడా డైరెక్ట్ ఇప్పుడు ఐస్ అయిపోయిన నాన్ వెజ్ తీస్తే రాదు, ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడం అట్లాంటివి చేస్తారు. అట్లా కాకుండా ఈ చెఫ్ మోడ్ లో పెట్టారనుకోండి, ఈ ఆప్షన్ లో పెట్టిన 3 నుంచి 4 hours మధ్యలో దానిపైన ఐస్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. మీరు నాన్ వెజ్ అనుకోండి డైరెక్ట్ తీసి కుక్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ అయితే తినడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మినీ రిఫ్రిజిరేటర్ పైన ఒకటి రన్ చేసుకోవచ్చు, కింద ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ సింగిల్ లైట్ వస్తుంది, కింది బంద్ అయిపోతే ఓన్లీ పై ఒకటి రన్ అవుతుంది. ఓకేనా. ఇది ఏమీ అవసరం లేదు, నార్మల్ గా ఆటోమేటిక్ గా కూలింగ్ అవ్వాలి అని అంటే ఎనర్జీ సేవర్ కానీ ఆల్ సీజన్ కానీ పెట్టుకోండి. ఆల్ సీజన్ అయితేనేమో కూలింగ్ వచ్చేస్తుంది మంచిగానే, ఎక్కువ అయిపోతుంది అనుకుంటే ఎనర్జీ సేవర్ లో పెట్టుకోండి, తక్కువ టెంపరేచర్ వస్తుంది. ఇవి కాదు నార్మల్ మాన్యువల్ గా దానికి సపరేట్ గా పెట్టుకుంటాం టెంపరేచర్ అని అంటే, ఇప్పుడు మాన్యువల్ టెంపరేచర్ అని ఇచ్చారు కదా, దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటంటే పైన ఫ్రిడ్జ్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు సింగిల్ టైం, ఫస్ట్ ఏమో ఒత్తి పట్టుకున్నాం కదా, సింగిల్ టైం లో, మీడియం, హై, పై దాంట్లో